హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. ఇంట్లో ఏదైనా పిండి లేకపోయినా, ముందు రోజు పిండి నానబెట్టకపోయినా, రోజు తినే ఇడ్లీ, దోశ బోరు కొడితే ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలండి. చాలా టేస్టీగా ఇంటిల్లిపాదికి నచ్చే విధంగా చేసేయచ్చండి. ఒకసారి కనుక దీని రుచి చూసారంటే మళ్ళీ ఇలానే చేయమంటారండి మీ ఇంట్లో వాళ్ళు. ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో, ఏమేం కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి. అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదేనండి సూజీ రవ్వ అంటారు కదా, అది కూడా ఒక బౌల్లో వేసేసుకుందాము. సరిపడినంత సాల్ట్ వేసేసుకొని, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకండి, అన్నీ కూడా సన్నగా తరిగి వేసుకోవాలండి. మీకు ఇవే కాకుండా క్యాప్సికమ్ ఉన్న చిన్నగా ముక్కలు తరిగి వేసేసుకోండి. దీనిలో క్యారెట్ తీసుకున్నానండి, ఒకటి పెద్దది తురిమి వేసుకున్నానండి. మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవచ్చండి. సరిపడినంత కారం వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. దీనిలో అన్ని రకాల కూరగాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చండి. ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నానండి, ఒక గుప్పెడు సన్నగా తరిగి కడిగి తీసుకున్నాను. ఇది కూడా ఇలా మిక్స్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తే చాలు పిల్లలు కూడా చేయగలుగుతారండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసి దీనిలో పావు కప్పు పెరుగు తీసుకున్నానండి. పెరుగు అనేది పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చు, కమ్మడి పెరుగైనా తీసుకోవచ్చు అండి, ఏదైనా తీసేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసుకోకండి, చాలా తక్కువ పడతాయండి. వాటర్ చూసుకొని వేసుకోవాలి. ఈ రెసిపీ అనేది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, బ్యాటర్ అనేది చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి. ఇదంతా కూడా మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఇలా నానబెట్టామంటే రవ్వ నాని పిండి అనేది సాఫ్ట్గా అయ్యి చేసే రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, రవ్వ అనేది నానేసరికల్లా కొంచెం గట్టిగా ఉంది. వంట సోడా పావు స్పూన్ వేసుకున్నానండి. కొంచెం వాటర్ మిక్స్ చేసేసి, ఎంత 2 స్పూన్స్ అండి, అంతకన్నా ఎక్కువ వేసుకోమాకండి. ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మీకు కావాలంటే ఈనో కూడా వేసుకోవచ్చండి. మీ ఇంటికి గెట్స్ వచ్చినప్పుడు టిఫిన్ చేయాలన్నా అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చండి. ఇప్పుడు చూడండి, ఫ్లాట్గా ఉన్న బాండీ తీసేసుకొని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇదంతా కూడా బాండీ అంతా స్ప్రెడ్ చేసేసి, ఇది బాండీ అనేది వేడైన తర్వాత 2 గరిటెల పిండి వేసుకోవాలండి. ఈ పిండి వేసిన తర్వాత 4 వైపులా సమానంగా ఇలాగ పరుచుకోండి చూపించిన విధంగా. అలాంటప్పుడు అప్ అండ్ డౌన్ లేకుండా ఒక చాట ఎక్కువ ఒక చాట తక్కువ ఫ్రై అవ్వకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా మూత పెట్టుకొని కవర్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడే లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తుందండి. పైనంతా డ్రై అయిపోయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి ఈ రెసిపీకి. చూడండి, ఇదంతా కూడా నేను రెండోసారి తిప్పానండి, అది పిక్ అనేది మిస్ అయింది. చూడండి, ఆ కలర్ వస్తే చాలు. రెండోసారి తిప్పేసి డిష్ అవుట్ చేసుకోవడమేనండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో, తిన్న కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ రెసిపీ. చూస్తే చాలు టెంప్ట్ అయిపోతారండి. వేసేటప్పుడల్లా బాండి కాగిన తర్వాతే వేసుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. దీనికి ఏ చట్నీలు పచ్చడి కూడా అక్కర్లేదండి. నేను కొబ్బరి చట్నీతో సర్వ్ చేశానండి. దీనిలో వేసినవి సరిపోతాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.